దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదైన బైబిల్ పఠనం. ఈరోజు మే 20, 2025. ఈ సంవత్సరంలో 140వ రోజు. ఈ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు మొదటి దినవృత్తాంతములు 1, 2 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన యోహాను సువార్త 7వ అధ్యాయము 32వ వచనం నుండి 53వ వచనం వరకు. మొదటిగా పాత నిబంధన మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం. ఆదాము, షేతు, ఎనోషు, కేయినాను, మహలలేలు, ఎరెదు, హనోకు, మెతూషెల, లెమెకు, నోవహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారులు ఎలీషా, తర్షీషు, కిత్తీము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్ద, రాయమ, సబ్దక. రాయమ కుమారులు షెబ, దదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీది పరాక్రమశాలులో మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లెహాబీయులు, నఫ్తుహీయులు, పత్రుసీయులు, ఫిలిస్తీన్ల వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిం సంతతివారు. కనాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతును కనెను. యోబీసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హివీయులు, అర్కీయులు, సీనీయులు, అర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, అరాము, ఊజు, హూలు, గెతెరు, మెషెకు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబేరును కనెను. ఏబేరునకు 2 కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను గనుక అతనికి పెలెగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలపును, హజర్మావెతును, ఎరాహును, హదోరమును, ఊజాలను, దిక్లానును, ఏబాలును, అబీమాయేలును, షేబను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు, షేలహు, ఏబెరు, పెలెగు, రయు, సెరూగు, నాహోరు, తెరహు. అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కేదారు, అద్బయేలు, మిబ్షాము, మిష్మా, దూమా, మస్సా, హదదు, తేమా, యతూరు, నాపీషు, కెదెమా. వీరు ఇష్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు. యొక్షాను కుమారులు షేబా, దదాను. మిద్యాను కుమారులు ఏయిఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాం ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏసావు, ఇస్రాయేలు. ఏసావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యయూషు, యలాము, కోరహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సెపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రెయూవేలు కుమారులు నహతు, జరహు, షమ్మా, మిజ్జా. సేయీరు కుమారులు లోతాను, సోబాలు, సిబియోను, అనా, దిషోను, ఏసెరు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము, తిమ్నా. లోతానునకు సహోదరి. సోబాలు కుమారులు అల్వాను, మనహతు, ఏబాలు, షెపో, ఓనాము. సిబియోను కుమారులు అయ్యా, అనా. అనా కుమారులలో ఒకనికి దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసెరు కుమారులు బిల్హాను, జవాను, యహకాను. దిషాను కుమారులు ఊజు, అరాను. ఏ రాజును ఇజ్రాయేలీలను ఏలకమునకు ఎదోము దేశమందు ఏలిన రాజులు వేరు. బెయోరు కుమారుడైన బెల, అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తర్వాత బొస్రా ఊరివాడైన జరహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజు అయ్యను. యోబాబు చనిపోయిన తర్వాత తేమానీయుల దేశపు వాడైన హూషాము అతనికి బదులుగా రాజు అయ్యను.
హుషాం చనిపోయిన తర్వాత మోయాబు దేశమున మిద్యానీయులను హతం చేసిన బెదెదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తర్వాత మస్రేకా ఊరివాడైన సమ్లా అతనికి బదులుగా రాజాయను. సమ్లా చనిపోయిన తర్వాత నది దగ్గరనున్న రహేబోతు వాడైన షావూలు అతనికి బదులుగా రాజాయను. షావూలు చనిపోయిన తర్వాత అక్బోరు కుమారుడైన బయల్ హానాను అతనికి బదులుగా రాజాయను. బయల్ హానాను చనిపోయిన తర్వాత హదదు అతనికి బదులుగా రాజాయను. ఇతని పట్టణము పేరు పాయు. ఇతని భార్య పేరు మెహేతబేలు. ఈమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదదు చనిపోయిన తర్వాత ఎదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహలీబామా నాయకుడు, ఏలా నాయకుడు, పీనోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిబ్సారు నాయకుడు, మగ్దియేలు నాయకుడు, ఈలాము నాయకుడు. వీరు ఎదోము దేశమునకు నాయకులు. మొదటి దినవృత్తాంతములు 2వ అధ్యాయము. ఇజ్రాయేలు కుమారులు రూబేను, షిమియోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, దాను, యోసేపు, బెన్యామీను, నఫ్తాలి, గాదు, ఆషేరు. యూదా కుమారులు ఏరు, ఓనాను, షేలా. ఈ ముగ్గురు కనానీయురాలైన షూయా కుమార్తె యందు అతనికి పుట్టిరి. యూదాకు జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడైనందున ఆయన వారిని చంపెను. మరియు అతని కోడలైన తామారు అతనికి పెరెసును, జరహును కనెను. యూదా కుమారులందరూ 5. పెరెసు కుమారులు హెజ్రోను, హామూలు. జరహు కుమారులు 5: జిమ్రి, యాతాను, హేమాను, కల్కోలు, దారా. కర్మీ కుమారులలో ఒకనికి ఆకాన్ అని పేరు. ఇతడు శాపగ్రస్తమైన దానిలో కొంత అపహరించి ఇజ్రాయేలీలను శ్రమ పెట్టాను. యాతాను కుమారులలో అజరియా అని ఒకడు ఉండెను. హెస్రోనునకు పుట్టిన కుమారులు యెరహ్మెయేలు, రాము, కెలూబై. రాము అమ్మీనాదాబును కనెను. అమ్మీనాదాబు యూదావారికి పెద్ద అయిన నయస్సోను కనెను. నయస్సోను సల్మానును కనెను. సల్మా బోయేజును కనెను. బోయేజు ఓబేదును కనెను. ఓబేదు యెషయిని కనెను. యెషయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలియాబును, 2వ వాడైన అబీనాదాబును, 3వ వాడైన షమ్మాను, 4వ వాడైన నెతనేలును, 5వ వాడైన రద్దయిని, 6వ వాడైన ఓజెమును, 7వ వాడైన దావీదును కనెను. సెరూయా, అబీగయీలు వీరి అక్క చెల్లెండ్రు. సెరూయా కుమారులు 3: అబీషై, యోవాబు, అసాహేలు. అబీగయీలు అమాసాను కనెను. ఇష్మాయేలీయుడైన యెతెరు అమాసాకు తండ్రి. హెస్రోను కుమారుడైన కాలేబు అజూబాను తన భార్యందును ఎరీయోతునందును పిల్లలను కనెను. అజూబా కుమారులు ఎవరనగా ఏషేరు, షోబాబు, అర్దోను. అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు ఊరిని కనెను. ఊరి బెసలేలును కనెను. ఆ తర్వాత హెస్రోను గిలాదు తండ్రి అయిన మాకీరు కుమార్తెను కూడెను. తాను 60 సంవత్సరముల వయస్సు గలవాడైనప్పుడు దానిని వివాహం చేసుకొనగా అది అతనికి సెగూబును కనెను. సెగూబు యాయీరును కనెను. ఇతనికి గిలాదు దేశమందు 23 పట్టణములు ఉండెను. మరియు గెషూరు వారును, సిరియన్లను యాయీరు పట్టణములను, కెనాతును దాని ఉపపట్టణములను, 60 పట్టణములను వారి యొద్ద నుండి తీసుకొనిరి. వీరందరూ గిలాదు తండ్రి అయిన మాకీరునకు కుమారులు. కాలేబుదైన ఎఫ్రాతాలో హెస్రోను చనిపోయిన తర్వాత హెస్రోను భార్య అయిన అబీయ అతనికి తెకోవకు తండ్రి అయిన హషూరును కనెను. హెస్రోను జ్యేష్ఠ కుమారుడైన యెరహ్మెయేలు కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడకు రాము, బోనా, ఓరెను, ఓజెము, అహియా. అటారా అను ఇంకొక భార్య యెరహ్మెయేలునకు ఉండెను. ఇది ఓనామునకు తల్లి. యెరహ్మెయేలునకు జ్యేష్ఠ కుమారుడకు రాము కుమారులు మయజు, యామీను, ఏకెరు. ఓనాము కుమారులు షమ్మయి, యాదా. షమ్మయి కుమారులు నాదాబు, అబీషూరు. అబీషూరు భార్య పేరు అబీహయీలు. అది అతనికి అహ్బానును, మొలీదును కనెను. నాదాబు కుమారులు సెలెదు, అప్పయ్యము. సెలెదు సంతానం లేకుండా చనిపోయాను. అప్పయ్యము కుమారులలో ఇషి అని ఒకడుండెను. ఇషి కుమారులలో శేషాను అని ఒకడుండెను. శేషాను కుమారులలో అహ్లయ అని ఒకడుండెను. షమ్మయి సహోదరుడైన యూదా కుమారులు యెతెరు, యోనాతాను. యెతెరు సంతానం లేకుండా చనిపోయాను. యోనాతాను కుమారులు పేలెతు, జాజా. వీరు యెరహ్మెయేలునకు పుట్టినవారు. శేషానునకు కుమార్తెలే గాని కుమారులు లేకపోయిరి. ఈ శేషానునకు యెరహా అని ఒక దాసుడు ఉండెను. వాడు ఐగుప్తీయుడు.
షాషాను తన కుమార్తెను తన దాసుడైన ఎరహాకు ఇయ్యగా అది అతనికి అత్తయ్యను కనెను. అత్తయ్య నాతానును కనెను. నాతాను జాబాదును కనెను. జాబాదు ఎఫ్లాలును కనెను. ఎఫ్లాలు ఓబేదును కనెను. ఓబేదు యెహూను కనెను. యెహూ అజర్యాను కనెను. అజర్యా హేలెస్సును కనెను. హేలెస్సు ఎలాసాను కనెను. ఎలాసా సిస్మాయిని కనెను. సిస్మాయి షల్లూమును కనెను. షల్లూము యొకమ్యాను కనెను. యకమ్యా ఎలీషామాను కనెను. యెరహ్మెయేలు సహోదరుడైన కాలేబు కుమారులు ఎవరనగా జీపు తండ్రి అయిన మేష, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీ హెబ్రోను మేషకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయ, రేకెము, షెమ. షెమ యోర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బేత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయిఫా హారానను, మోజాను, గాజేజును కనెను. హారాను గాజేజును కనెను. యహదాయి కుమారులు రెగెము, యోతాము, గేషాను, పెలెటు, ఏయిఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మైక షెబెరును, తిరహానాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షెవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడిగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలును, బెత్లెహేం తండ్రి అయిన సల్మాయును, బేత్కాదేరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన శోబాలు కుమారులు ఎవరనగా హారోయే, హాజీ, హమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులు ఎవరనగా ఇత్రీలును, పూతీయులను, షమ్మాతీయులను, మిజ్రాయిలును. వీరి వలన సొరాతీయులను, ఎస్తాయేలీలను కలిగిరి. సల్మా కుమారులు ఎవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులను, యావోబు ఇంటి సంబంధమైన అతారోతీయులను, మానహాతీయులలో ఒక భాగమునున్న జారీయులను. ఎబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులను, షిమ్యాతీయులను, సూకోతీయులను. వీరు రేకాబు ఇంటి వారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు. క్రొత్త నిబంధన యోహాను సువార్త 7వ అధ్యాయం 32 నుండి 53 వరకు. జనసమూహము ఆయనను గూర్చి ఇలాగు సనుగుకొనుట పరిసయ్యులు వినినప్పుడు ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయనను పట్టుకొనుటకు బండ్రావుతులను పంపిరి. యేసు, ఇంకా కొంతకాలము నేను మీతో కూడా నుందును, తరువాత నన్ను పంపని వాని వద్దకు వెళ్ళుదును. మీరు నన్ను వెదకుదురు గాని నన్ను కనుగొనరు. నేను ఎక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేననెను. అందుకు యూదులు, మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్ళబోచున్నాడు? గ్రీసు దేశస్థుల్లో చెదిరిపోయిన వారి వద్దకు వెళ్ళి గ్రీసు దేశస్థులకు బోధించునా? నన్ను వెదకుదురు గాని కనుగొనరు. నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన ఈ మాట ఏమిటో అని తమలో తాము చెప్పుకొనుచుండిరి. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. జనసమూహంలో కొందరు ఈ మాటలు విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. మరికొందరు ఈయన క్రీస్తే అనిరి. మరికొందరు, ఏమి క్రీస్తు గలిలయ నుండి వచ్చునా? క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామంలో నుండి వచ్చునని లేఖనములు చెప్పుటలేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జనసమూహంలో భేదం పుట్టెను. వారిలో కొందరు ఆయనను పట్టుకొనదలిచిరి గాని ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు. ఆ బండ్రావుతులు ప్రధాన యాజకుల యొద్దకును పరిసయ్యుల యొద్దకును వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయన తీసుకుని రాలేదని అడగగా, ఆ బండ్రావుతులు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవడనూ ఎన్నడూనూ మాట్లాడలేదనిరి. అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతిరా? అధికారులలో గాని పరిసయ్యులలో గాని ఎవడైనను ఆయన యందు విశ్వాసం ఉంచెనా? అయితే ధర్మశాస్త్రం ఎరుగని ఈ జనసమూహం శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నీకోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు, నీవును గలిలయుడవా? విచారించి చూడము. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిరి.
దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్.